మనకి నన్ను ఆహ్వానించినటువంటి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ సంబంధించిన వెంకట్ సాయినాథ్ గారికి, కృష్ణలత గారికి, షేతాజ్ గారికి, అట్లానే గౌరవనీయులు ఎంవీఎఫ్ ఫౌండేషన్ వెంకటరెడ్డి సార్ మరి వాళ్ళ సభకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు వారికి, అట్లానే సిఆర్పిఎఫ్ స్టేట్ కన్వీనర్ జనార్దన్ సార్ గారికి, పీడిఎస్యు బ్రదర్ నాగరాజ్ గారికి, నవీన్ గారికి, ఏఐఎస్ఎఫ్ నుంచి పుట్ట లక్ష్మణ్ గారికి, మదర్స్ అసోసియేషన్ నుంచి భాగ్య గారికి, తెలంగాణ ఆడపిల్లల సమానత్వ సాధన వేదిక నుంచి మానస గారికి, ఏపీఎస్ఏ బస్వరాజ్ గారికి, హెచ్పిఎస్ అలుమ్ని నుంచి కొండలరావు గారికి, వరప్రసాద్ గారికి, అట్లానే టీపీఏ నుంచి తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ నుంచి రాచకొండ మల్లేష్ గారికి, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నుండి ఆర్ రవీంద్ర నాయక్ గారికి, ట్రస్మా నుండి డాక్టర్ మంచాల వరలక్ష్మి గారికి, అట్లానే హెచ్పిఎస్ పేరెంట్స్ నుంచి వచ్చిన ప్రవీణ్ గారికి, సౌదియా గారికి, అట్లానే ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్ రామ్ షెపర్డ్ గారికి, అట్లానే ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారికి, మరి ఇతర పేరెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్స్ నుంచి వచ్చిన నరేందర్ గారికి, వాణి గారికి, సంతోష్ గారికి, అట్లానే వేదిక మీద అనేక మంది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మా స్టూడెంట్ అసోసియేషన్గా ఇదివరకు చేసినటువంటి రాము యాదవ్ ఉన్నారు. ఇంకా అనేక మంది దేవేందర్ రెడ్డి గారు, సౌజన్య రెడ్డి గారు, చంద్రశేఖర్ గారు అనేక మంది ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి ఓపికగా వింటున్నటువంటి మా పాత్రికేయ మిత్రులకు, కెమెరా పర్సన్స్కి, ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది తెలంగాణ పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాము. ఇవాళ వాస్తవానికి ప్రతి ఒక్కరం ప్రపంచవ్యాప్తంగా సమానత్వం కోసం కానీ, స్వేచ్ఛ కోసం కానీ, కనీస మానవ విలువలు ఈ ప్రపంచంలో వర్ధిల్లాలి అంటే, ప్రతి ఒక్కరం కూడా ఇంటలెక్చువల్గా ఎంతో కొంత డెవలప్ కావాలి అంటే కంపల్సరీ విద్య అనేది ఉండాలనేటటువంటి ఆలోచనకి ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా వచ్చాం. అది బీద దేశమా, గొప్ప దేశమా, అమెరికా లాగా క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసే దేశమా, లేకపోతే లిబరల్ ఐడియాలజీతో ఉన్న దేశాలా అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరం కూడా చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. మరి చదువు ఫార్మాట్ ఏంది, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అది ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేనా, లేకపోతే మొత్తం యావత్ సమాజాన్ని నడిపించేటటువంటి ప్రభుత్వాల బాధ్యతన అనేటటువంటిది పెద్ద ప్రశ్నగా ఇవాళ ప్రపంచమంతా మిగిలిపోయింది. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది సోషల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అని బలంగా నమ్మినటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ వస్తుంది. అట్లా నమ్మకుండా మీరు మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ సంసారం, మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీరేమైపోతే మాకేంది, ఒక వ్యాపార ధోరణి